ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారా? మంచి చేసిన ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారా? సోషల్ మీడియా పోస్టుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందా? సోషల్ మీడియా పోస్టులకు కళ్ళెం వేయనున్నారా? సోషల్ మీడియా పోస్టులపై నిర్బంధం విధించనున్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తూ ఉన్నాయి. ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియా పోస్టుల చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలను సైతం విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వీటిపై ఆగ్రహంగా ఉన్న ప్రభుత్వం ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో ఈ విషయాన్ని కీలకంగా చర్చించింది. మంత్రులతో సోషల్ మీడియా పోస్టులపై చర్చించిన సీఎం చంద్రబాబు అనంతరం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇవాళ కేబినెట్లో ప్రధాన ఎజెండా పూర్తయిన తర్వాత రాజకీయ అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఇందులో ఆయన సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టుల నివారణకు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా తప్పుడు పోస్టుల నివారణకు తీసుకురావాల్సిన విధి విధానాలపై చర్చించారు. అనంతరం తప్పుడు పోస్టులకు అడ్డుకట్ట వేసేందుకు సమగ్ర చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. అసలు ఏ నిర్ణయాలు తీసుకున్నారనేది ఒకసారి మనం మాట్లాడదాము. ఇది ఆ విషయానికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, ప్రస్తుతం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ సోషల్ మీడియాకి సంబంధించి సో ఏంటి, ఎలా దీనికి అడ్డుకట్ట వేయబోతున్నారు, ఎలా ముందుకెళ్ళబోతున్నారు? మౌనిష, సోషల్ మీడియా పోస్టులపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నా కూడా వైసీపీ సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తుందనేది ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మంత్రివర్గ సభ్యులతో నేరుగా సమావేశమయ్యారు. ఈ సమావేశం అయ్యి ఒక సోషల్ మీడియా పోస్టుల మీద మంత్రివర్గ ఉపసంఘాలని విధి విధానాలు రూపొందించాలని మంత్రులను ఆదేశించారు. అయితే ఈ కమిటీలో 7 మంది మంత్రులు నియమించారు. ఆ మంత్రులు సోషల్ మీడియా పోస్టులపై చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకోవడానికి ఈ మంత్రివర్గ ఉపసంఘం దగ్గర నుంచి సలహాలు సూచనలు కోరారు. అయితే వీటికి సర్టన్ టైం 2 నెలల దాకా టైం కేటాయించారు. ఈ 2 నెలల్లో సోషల్ మీడియా పోస్టులపై చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. మౌనిష, ఏంటి, ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అంటే ఒకవేళ ఏవైతే దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారో ఈ ఏపీ సీఎంకి సంబంధించి చేసిన పథకాలకు సంబంధించి లేకపోతే చేస్తున్న వాటి గురించి ఏవైతే దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారో వాటికి అడ్డుకట్ట వేయడం అంటే అంత ఈజీ కాదు. సోషల్ మీడియాలో చాలా వివిధ రకాల పేజెస్ ఉంటాయి. సోషల్ మీడియా అంటే ఒకటే ప్లాట్ఫామ్ కాదు, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి దాంట్లో కూడా. సో ఎలా ముందుకెళ్ళబోతున్నారు మరి దీంట్లో ప్రత్యేకంగా? అయితే ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో సోషల్ మీడియా పైన ఆంక్షలు విధించే అవకాశాలు దాదాపు లేవు. ఎందుకంటే కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అటు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇటు వైఎస్ఆర్సీపీ కానీ, అటు టీడీపీ కానీ వీళ్ళు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు బనాయించినప్పుడు చాలా మందికి సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. ఈ సోషల్ మీడియా పోస్టుల మీద కఠినంగా చర్యలు తీసుకోవడానికి లేదంటూ సుప్రీంకోర్టు గతంలో ఒక జీవో విడుదల చేసింది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో మంచి చేస్తూ ఉన్నా కూడా చెడు ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం జరుగుతుంది. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ప్రభుత్వం మీద టార్గెట్ చేసి ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో యూరియా అందుబాటులో లేదు, యూరియా దొరకడం లేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. దీనికి ఏదో ఒక విధంగా అడ్డుకట్ట వేయాలని చెప్పి ఆయన ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. అయితే ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీరు అన్నట్టు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, తర్వాత ఇలా సామాజిక మాధ్యమాలు ఒకటి కాదు చాలా ఉన్నాయి. ఈ మాధ్యమాల ద్వారా ప్రజలను అడ్డుకట్ట వేయడం అనేది మీరు ఇందాక వ్యాఖ్యానించినట్టు అంత సులభం కాదు. అయితే చంద్రబాబు నాయుడు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఈ మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే సలహాలు సూచనలు తీసుకొని సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు సలహాలు సూచనలు కోరడం జరిగింది. మౌనిష, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. చూస్తున్నాం సీఎం చంద్రబాబు తప్పుడు పోస్టులు ఎవరైతే పెడుతున్నారో సోషల్ మీడియాలో వాళ్ళపై చర్యలు చేసే చట్టం ఏదైతే ఉందో దాంట్లో సిఫార్సుల కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.